ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డైరెక్టర్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి 17 శాఖలకు సంబంధించిన అధికారులు మహిళలకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించారు. పేదల కోసం కనీస మౌలిక సదుపాయాల కల్పన, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత, సాధికారతపై మహిళలకు భరోసా, రైతు సంక్షేమానికి భరోసా, ఆహార భద్రతకు భరోసా, చారిత్రక ప్రదేశాల పునరుద్ధరణ, తెలంగాణ గిరిజన యోజన, ఆత్మ నిర్భర భారత్ మహిళల సాధికారత కోసం తదితర కార్యక్రమాలు చేపట్టినట్టు పీడీ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డైరెక్టర్ రమిత్ మౌర్య, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, ఏపీడీ నరేందర్, లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీధర్, డిఎస్ఓ కిరణ్, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన ఆరోగ్య పరంగా అయితే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద ప్రతి ఫ్యామిలీకి 5 lakhs రూపీస్ ఏ భారతదేశంలో ఎక్కడైనా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకునే సదుపాయము అయితే కల్పించడం జరిగింది ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద. కాబట్టి ఇప్పుడు మన మెడికల్ క్యాంప్ లో ఉన్నారు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు పిఎంజే కార్డ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జనరేషన్ ఒక కార్డు మీ కుటుంబ సభ్యులందరూ మీ దగ్గర ఒక ఏదైతే ఆధార్ కార్డు ఒక తీసుకొని వస్తే మేము ఒక కార్డ్ జనరేట్ చేసి ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మీరు ఎక్కడైనా గవర్నమెంట్ లో గానీ, ప్రైవేట్ లో గానీ, కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ యశోద, అపోలో గానీ ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా కూడా మనం ఫ్రీగా 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నది.